ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. ఎన్నికల్లో ఘోర పరాజయం బాటపట్టిన వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. వైసీపీ ఓటమి ఖరారైన నేపథ్యంలో సీఎం జగన్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ ను జగన్ కోరారు. మరి కాసేపట్లో రాజ్భవన్ కు సీఎం జగన్ చేరుకోబోతున్నారని తెలుస్తోంది. గవర్నర్ కు తన రాజీనామా లేఖను జగన్ సమర్పించబోతున్నారు. 5 ఏళ్ల పాటు సీఎం పదవిలో ఉన్న జగన్ ఈ ఎన్నికల్లో ప్రజాదరణ పొందలేకపోయారు. టీడీపీ నేతృత్వంలోని కూటమికి ఏపీ ప్రజానికం పట్టం కట్టింది. ఎన్నికల్లో సునామీ సృష్టించింది. కానీ విని ఎరగని రీతిలో కూటమి విజయం సాధించింది. దీంతో వైఎస్ జగన్ ప్రజా తీర్పుకు తలొగ్గి రాజీనామా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అసలు మరి ఈ స్థాయిలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంటారని వైసీపీ నేతలు ఎవరూ ఊహించని ఉండకపోవచ్చు. సంక్షేమ పథకాల లబ్ధి కలిగించాలని, అలాగే సీట్ల పంపకాల్లో సామాజిక సమీకరణలకు సిద్ధపీట వేశానని, అధికారాన్ని తప్పక నిలబెట్టుకుంటానని జగన్ అంచనా కట్టారు. కాకపోతే జగన్ అనుకున్నదొకటి, అయ్యింది మరొకటి. చివరికి ఊహించని రీతిలో ఘోర పరాజయాన్ని పొందారు. మరోవైపు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కరకట్టతో పాటు చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. జూన్ 9న అమరావతిలో చంద్రబాబు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ విషయమై అధికారికంగా ప్రకటన చేయవలసి ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు కోసం పోలీసులు కాన్వాయ్ని కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.